పాతకాలపు వ్యవసాయం అంటే కేవలం కష్టపడటం కాదు. అది మన పూర్వీకుల జీవన విధానం, వారి సహనంతో పులకించుకున్న కళ. ఆ కాలంలో రైతులు భూమి మీద పసిపాపలా కాపురం చేసేవారు. ఒక్కటే విశ్వాసం, మన పనిలో తీర్చిదిద్దిన ప్రతి బియ్యం, ప్రతి కూరగాయ, ప్రతి ఆరగించడమైన నమ్మకంతో సాగించిన శ్రమనే. పట్టణాలలో వాడే రైసు, పప్పులు అన్నీ యంత్రాలపైన ఆధారపడి తయారవుతున్నాయి. కాని పాతకాలంలో ఒక్కొటా మనం పెంచిన పంటలు స్వచ్ఛమైన జంతువుల శక్తితో, మట్టిమీద శ్రమతో నేరుగా పెరిగేవి. ఆ వ్యవసాయం వాళ్ల కోసం ఒక ఉత్సవంలా ఉండేది. ఒకరితో ఒకరు పనుల్లో సహకారం, ప్రతిరోజూ తాగే నీరు, తినే ఆహారం ఈ శ్రమంతో పరిపూర్ణం అయ్యేది. ప్రతి రైతు చెట్టు కింద కూర్చొని తన పొలాన్ని చక్కగా సాగు చేస్తూ మట్టిని ప్రేమించేవాడు. రైతుకి వ్యవసాయం అంటే కేవలం బియ్యం పండించడం కాదు, అది అతని జీవన పద్ధతి, ఆత్మతో సంప్రదాయాన్ని అనుసరించడం. పెద్దవాళ్లు ఎప్పుడూ చెప్తారు, బావురా, భూమి నమ్మకం ఇవ్వదు, కాని మన శ్రమతో ప్రతి పంట వికసిస్తుంది. మా చిన్నప్పుడు ఇంట్లో అన్నం ఇస్తే అది అమ్మ దించుకున్న అన్నం కాదు, అది ఆ పొలం పనికి బలమైన శ్రమ. ప్రతి గడ్డి వృధా చేయకూడదు, ప్రతి ధాన్యం ఎత్తుకుంటే అది భూమి ఇచ్చిన బహుమతి అనే భావనతో బాగా పరిమళించేవారు. బంగారం కూడా ఒక మూడాన, మట్టి పంట అనేది విలువైనది. ఆ కాలంలో రైతు, మట్టి, ప్రకృతి అనేవి ఒకటిగా విలీనం అవేవి. ప్రతి పంటరంగులో కష్టం మరియు ఆనందం ఉండేది. సహజమైన వ్యవసాయం, జంతువులతో సహకారం, పొలం ఉత్పత్తి అన్నీ మంచి రీతిలో సాగేవి. మట్టి, నీరు, గాలి, ఇవన్నీ ఒక సంపూర్ణ జీవితానికి అవసరమైన మూలాలు. రైతు కూడా వాటిని విలువగా భావించి, వాటికి మనస్ఫూర్తిగా ఆచరించేవాడు. మా పూర్వీకులు భూమిని ఆరాధించారు, వ్యవసాయాన్ని ఆత్మగా చూసుకున్నారు. వాళ్ల కష్టం, ప్రేమ, విశ్వాసం, ఇవి ఈ నేలను నమ్మించే శక్తిగా నిలిచాయి. ఈ పాతకాలపు వ్యవసాయ జీవితం మనం మరచిపోకూడదు. నేడు మనం భూమి మీద నడిచేటప్పుడు ప్రతి అడుగు ఒక గౌరవంగా ఉండాలి.